వెల్కమ్ టు విపవర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాలలో కళాశాల యాజమాన్యం వేధింపులు భరించలేక విద్యార్థి ఆత్మహత్య. దావత్ ఏ ఇఫ్తార్లో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. కాళేశ్వరంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం. గాంధీ భవన్ కి బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు. రెవెన్యూ అధికారుల వేధింపులకు రైతు ఆత్మహత్య. ఇక వివరాల్లోకి వెళ్తే జనగామ జిల్లా పాలకుర్తి కాంగ్రెస్ లో ముదురుతున్న గ్రూప్ వార్. దేవరుప్పుల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ను తొలగించాలని హనుమన్ల ఝాన్సీరెడ్డి కృష్ణమూర్తి గౌడ్ను అకారణంగా తొలగించారని గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులు. కృష్ణమూర్తి గౌడ్కు మద్దతుగా 50 వాహనాలతో గాంధీ భవన్ కు బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు 32 గ్రామాల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యూత్ నాయకులు కృష్ణమూర్తి గౌడ్కు మద్దతు గాంధీ భవన్ దగ్గర నిరసన తెలిపిన పాలకుర్తి కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర నేతలకు ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్ శ్రేణులు కృష్ణమూర్తి గౌడ్ను దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. నినాదాలు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపల్లో కొండేటి సూపర్ స్పెషలిస్ట్ ఆసుపత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహారెడ్డి, మాజీ మంత్రి జనారెడ్డి, మొత్తుకుపల్లి నరసింహులు, మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎల్ఆర్, ఇతర అతిరథ మహారథుల చేతుల మీదుగా హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించి అందరి ఆదరణ పొందాలని, ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందిస్తూ పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని కోరారు. चलो अरे कट्टे नहीं कट्टे 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 ठीक है ఇప్పుడు తెలుసు కదా మీరు వస్తున్నారని भैया हेलो
మధ్యాహ్నం మంచిగా మహారాష్ట్రకు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న 2 లారీలు మరియు 2 బొలెరో ట్రాలీ వాహనాలను పట్టుకున్న హైదరాబాద్ సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. సుమారు 700 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత, 4గురిపై కేసు నమోదు చేపట్టారు. పట్టుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. మహబూబాబాద్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ దాడులు. పక్కా సమాచారంతో రిజిస్టర్ తస్లిమాను పట్టుకున్న ఏసీబీ అధికారులు 19,500 రూపాయలు లభ్యం చేశారు. ఇక రిజిస్టర్ తస్లిమాను విచారిస్తున్న అధికారులు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఫోటోలు గిట్లయింది మరి ఇప్పుడు ఏం కాదు ఫైనల్ ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఫోటోలు గిట్లయింది మరి ఇప్పుడు ఏం కాదు ఫైనల్ ఇట్లా అయిపోయింది. ఇప్పుడు మల్కాజ్గిరిలో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుల్లో కష్టపడి పనిచేయాలని మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని హల్వాల్ మహాలక్ష్మి గార్డెన్ లో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డితో పాటు ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ సీట్ను భారీ మెజార్టీతో గెలిచి కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. ఇందుకోసం కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి కష్టపడి పనిచేయాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీలను గడప గడపకు తీసుకువెళ్లి ఓటు అడగాలని సూచించారు. రాజకీయాల్లో అమ్ముడు పోతే మా కార్యకర్తలకు నష్టం చేసే వాళ్ళం అవుతాం. ఇప్పుడు మీరు డబ్బులు తీసుకుంటే కింది వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. రేపు పదవులు మేము 10 కోట్లు ఇస్తాం, నాకు ఒక ఎమ్మెల్యే అంటాడు. 100 కోట్లు ఇస్తాం, ఒక ఎమ్మెల్యే అంటాడు. 1000 కోట్లు ఇస్తాం, ఒక మంత్రి ఇవ్వమంటాడు. ఒక 10,000 కోట్లు ఇస్తాం, ముఖ్యమంత్రి ఇవ్వమంటాడు. ఎందుకు ఇక పనిచేస్తుంది? మనం మంచిగా బిజినెస్ చేసుకొని రిటైర్మెంట్ స్టేజ్ లో ఒక 50,000 కోట్లు 30,000 కోట్లు ఇచ్చి కనీసం ఒక ఏడాదిగా ముఖ్యమంత్రి గారు అని చెప్పి అడుగుతా ఉన్నాం. అలాంటి సిస్టమ్ వద్దు. ఇవాళ మన రేవంత్ అన్న గారు కష్టపడి ఎంతో మరి ఎన్ని పాలయ్యిండు, జైలు పాలయ్యిండు, అయినా కూడా ఈ నెవర్ గివ్ అప్. అతను ఏం ప్రూవ్ చేశాడంటే విన్నర్ నెవర్ విన్స్, విన్నర్ నెవర్ విన్స్. అది ప్రూవ్ చేశాడు.
ప్రూవ్ చేసినట్టుగా ఈ రోజు మనం కొనుగోలైతే రేపు ఇంకొకరు ఒకరు పోయి మేనేజ్ చేసి రేపు బీజేపీలో నేను 500 కోట్లు ఇస్తా, 1000 కోట్లు ఇస్తా, ఎమ్మెల్యేలందరినీ 25 కోట్లు ఇస్తా, 30 కోట్లు ఇస్తా అంటే కష్టపడని పడితే కష్టపడడానికి ముందు కాదు. నేను చేసిన కష్టమంతా ఉదాహరణని నేను బిఫోర్ ఎలక్షన్స్ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎన్నికల తర్వాత డ్రామాలు చేస్తారు, సమస్య లేదు. ఎవరైతే డ్రామాలు చేస్తారో మేము ప్రాణాలు కోల్పోయినా పర్లేదు ఎక్కువ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. ఎక్కువ కూడా ఎవరైతే పైసలు కమ్ముడు పోయి ఏం ఆడుతారో మహేంద్రకు చెప్తున్న పూర్తి సమయం కేటాయించాలా. ఒకప్పుడు ధైర్యంగా ఉంటుంది. మహేంద్ర దాదాపు 15 సంవత్సరాలు ఉమ్మడి జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా చేసిండు, మంత్రిగా చేసిండు. కొందరికి అనుమానం ఉండొచ్చు అది అన్న మాట్లాడాలని, కానీ ఆయన మనసు విన్నా. ఒకప్పుడు మా ఇద్దరికి కూడా సరిగ్గా టర్మ్స్ లేకుండే. మేము అర్థం చేసుకున్నాక మరిదంతా ప్రాణం పోయే వరకు మీరు ఇట్లే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు అందరూ పార్టీలు మారిన వాళ్ళే. ఏదో ఇక్కడ చాలా మంది కార్యకర్తలు మాత్రం ఉన్నారు. ప్రామిస్ చేసి చెప్తా ఉన్నా, ఒక్కొక్కరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్నారు. కానీ మీకు సరైన నాయకత్వం లేక, అంటే అందరు లేదని కాదు, అందరూ కార్యకర్తలు బాగుపడుతుండే. ఇలాంటి ప్రామిసులు చేసుకుంటూ మనం ముందుకు పోదాం. మీకు పదవులు ఎందుకు రావు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఇది మా కోసం కాదు. నేను ఆల్రెడీ 59 years. మహేంద్ర ఎంతనా 60. ఇంకో 5-6 ఏళ్ళలో ఇంకొకసారి పోటీ చేస్తాము, ఇంకో 2 సార్లు పోటీ చేస్తాం రిటైర్మెంట్. కానీ రిటైర్మెంట్ అయ్యే లోపల సిస్టమ్ మారవాలని కంకణం నెత్తున్నాం. ఇక్కడ రాజకీయ స్పీచ్లు ఇస్తే కార్యకర్తలకు న్యాయం చేయాలి, కష్టపడే వాళ్ళకు న్యాయం చేయాలని మేము పార్టీలు మారినా ఒకటే గుర్తు పెట్టుకోవాలి. ఎన్నికల ముందు మారుతున్నాం. ఆ పార్టీ ఇష్టం లేకపోతే ఓపికతో కూర్చొని ఆ టర్మ్ అయిపోయిన తర్వాత పార్టీ మారాం. కానీ ఎప్పుడు కూడా అంటే మారే వాళ్ళకు నేను తప్పు పట్టట్లేదు. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, ఎవరి సిస్టమ్ వాళ్ళకు ఉంటుంది. కొంతమంది చుట్టూ తిరిగి వస్తారు, కొంతమంది షార్ట్ కట్ వచ్చేస్తారు. అంటే ఇదైనా ఒకటే షార్ట్ కట్ వచ్చే వాళ్ళను మీరు రావద్దు, పొరపాటు చేస్తున్నాను. నా గురించి చెప్పుకుంటున్నాను. నేను చేసేది రైటు, మీరు చేసేది రాంగ్ అని కాదు. నేను లాంగ్ వస్తున్నా, మీరు షార్ట్ కట్ వస్తున్నారు. రెండింటికి తేడా లేదు, గమ్యం ఒకటే అని చెప్పి సందర్భంగా పని చేస్తూ ఎవరిని కూడా హర్ట్ చేయొద్దు అని చెప్పి నేను హర్ట్ చేయాలని మాట్లాడతలే. మీ అందరికీ న్యాయం జరగాలని. నాకు కులం ఫీలింగ్ లేదు, మతం ఫీలింగ్ లేదు. కొన్ని పార్టీలేమో మతాల వారిగా విడదీస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కులాల వారిగా విడదీసిండు. ఒక పోలీసులం అని చెప్పి యాదవులకు సపరేటు, ముదిరాజులకు చేపలిస్తున్నాం, అదేవిధంగా గంగపుత్రులకు చేపలిస్తున్నామని. ఇది కాదు, అందరినీ సమానంగా చూసి అందరిలో బీదవాళ్ళు ఉన్నారు, అన్ని మతాల్లో బీదవాళ్ళు ఉన్నారు. ఈ మతాలనైతే తీసేయాలి. ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప, వాళ్ళ దేవుని వాళ్ళకి మొక్కలేదు. కానీ రిజర్వేషన్ కాకుండా అందరికి బీదవాళ్ళని తీసుకోవాలని నా ఫీలింగ్స్. నేను చెప్పినంత మాత్రం కాదు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే దీని గమయం ఎక్కడో ఉంటుంది. తెలంగాణ ఉద్యమం ఎప్పుడో స్టార్ట్ చేసిండ్రు, ఎన్నో ఫేస్ చేసిండ్రు. కానీ ఈ గౌరవ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రిటైర్ అయ్యారు కాబట్టి వాళ్ళు అని వాళ్ళు కూడా తెలుసుకోలేదు. ఎవరైతే పదవులు ఉంటుందో వాళ్ళ గురించే మాట్లాడదాం. మనం ఇవాళ ఈ మతాల వారిగా కులాల వారిగా వెళ్ళిపోవద్దు. అంటే ఈ కులంలో కుదిరణ కులంలో మంచోళ్ళు ఉంటారు, మైనంపల్లి కులంలో చెడ్డోళ్ళు ఉంటారు, హరివర్ధన కులంలో మంచి అట్లా ఉన్నాయి. మనిషిని బట్టి ఉంటారు. అన్ని కులాల్లో మంచి వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల్లో చెడ్డ వాళ్ళు ఉన్నారు. మీడియా సోదరులను కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడు మీడియా ఒక మీడియా అంటే మీరు అందరూ ఫీల్ అవ్వదు. ఒక్క మీడియా ఏమనగానే మీడియా అందరూ ధర్నా చేస్తారు. వాళ్ళ మీ పాలిటిక్స్ ఉంటే ఒకరికొకరు పడదు. మీ దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, సిస్టమ్ లో ఉంటుంది. సిస్టమ్ లో మారిపోతున్నాడు. మీడియా అంటే బయట కాదు, మా వాళ్ళే కదా, వేరే సపరేట్ బుక్ కాదు. ఎందుకంటే మీ సపరేట్ స్టేట్ ఉందా అని చెప్పి మీడియాని అడుగుతా ఉన్నా. నేను మీడియా సోదరులకు కానీ ఎవరికి కానీ మీరు కూడా న్యాయంగా పోరాటం చేయండి. మీ గురించి నేను ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడిన ఖమ్మం ఇచ్చిండ్రు మీడియా వాళ్ళకు, ఇంకొక చోట ఇచ్చిండ్రు, సిద్దిపేట ఇచ్చిండ్రు, మీకేమి అంటే ఓటర్లు. మనం ట్యాక్స్ పేయర్స్, మనం ట్యాక్స్ కడితేనే ప్రభుత్వం అంటేనే మనం ప్రజలకి డబ్బు ఏది ఇచ్చినా న్యాయంగా అందరికీ ఇవ్వాలన్నదే కోరుతా ఉన్నాను. గతంలో కూడా
దళిత బంధానికి 100 కుటుంబాలు ఉంటే ఒక 2 కుటుంబాలకు ఇవ్వడం అంటే మిగతా కుటుంబాలు ఏం పాపం చేసిరని చెప్పి అడుగుతాము. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. ఇక్కడ కొందరు సోదరులు కోపంతో చూస్తున్నారు. అది రేపులో గతలు మాట్లాడుకుంటే హనుమంతులు ఎక్కువ మాట్లాడుతున్నాను. మాటల్లో కాదు చేతుల్లో ముందుకు పోదాం. సునీతను బంపర్ మెజార్టీతో గెలిపిద్దాం. సునీత మహేందర్ రెడ్డి సోదరిమణి కూడా ఉమ్మడి జిల్లాలో 10 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశారు. ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా వికారాబాద్ జెడ్పీ చైర్మన్ గా చేస్తా ఉన్నారు. మనం అంతా కుటుంబం. నర్సంపేట చిన్నారావుపేట మండలం కోనపురం గ్రామంలో కొలువుదీరిన శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇతర గ్రామాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ యొక్క గుడి విశిష్టత ఏమనగా స్వయంగా వెలిసినటువంటి పురాతన దేవాలయం. ఇక్కడ స్వామివారి పాదాలు ప్రకృతి సహజంగా ఏర్పడినటువంటి కోనేరు. ఇక్కడి ప్రత్యేకత ప్రతి సంవత్సరం హోలీ పండుగ పర్వదినాన పరవన్లు రావడం జరుగుతుంది. హోలీ పండుగకి ముందు కళ్యాణ మహోత్సవం, జాతర, రథోత్సవం కార్యక్రమాలు ఉగాది పండుగ వరకు జరుగుతాయి. పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కరీంనగర్ అర్బన్ ఆధ్వర్యంలో కరీంనగర్ అర్బన్ మండలం కోతిరాంపూర్ సెక్టర్ 10లో సిడిపిఓపి లక్ష్మీనారాయణ గారి అధ్యక్షతన 100కు పైగా లబ్ధిదారులకు అన్నప్రాసన శ్రీమంతాలు అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా సంక్షేమ అధికారిని సరస్వతి తదితరులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్డీఓ గారు మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు మరియు పిల్లల యొక్క బరువులు, ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రతల గురించి వివరించడం జరిగింది. తర్వాత డిడబ్ల్యూఓ గారు మాట్లాడుతూ ఈ మార్చి నెలలో పోషణ పక్కవాడ కార్యక్రమం ప్రతి అంగన్వాడీ సెంటర్లో నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తామని తెలియజేశారు.
చాలా ఘనంగా జరుగుతున్నాయండి. ఆ కార్యక్రమాల్లో మాత్రమే ఇలాంటి అభ్యాసాలు కానీ ఎంతో మంది చేయడం చూస్తాము. మీకు ఎన్నో అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ ఉంటాము. ప్రాథమిక సహకారక సంఘం గోదాంకు చూలపల్లి మండలం పేరును తొలగించి ఎల్గేడ్ మండలం పేరుతో బోర్డు ఏర్పాట్లు. పబ్లిక్ టీవీలో వచ్చిన వార్తకు స్పందించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధికారులు ప్రాథమిక సహకార సంఘం గోదాంకు చూలపల్లి మండలం అనే పేరును తొలగించాలని వచ్చిన వార్తకు స్పందించిన సొసైటీ చైర్మన్ వెంటనే చూలపల్లి మండలం అనే పేరుతో ఉన్న బోర్డును తొలగించి ఎల్గేడు మండలం అనే పేరుతో బోర్డు ఏర్పాటు చేసేయాలని వచ్చిన ఆదేశంతో నూతన బోర్డును ఏర్పాటు చేయడం జరిగింది. 20 సంవత్సరాలకైనా నిద్రమబ్బు విడిచి ఎల్గేడు మండల బోర్డును ఏర్పాటు చేసినందుకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లపూర్ డివిజన్ స్వాగత కన్వెన్షన్ హాల్లో ఇఫ్తార్ విందు భోజనం ఘనంగా జరిగింది. ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథులుగా మహమ్మద్ అలీ, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, బద్రుద్దీన్ మహమ్మద్ హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు రంజాన్ చాలా పవిత్రమైన మాసం. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఆదరణ ఉపవాసం ఉంటూ ఈ పవిత్రమైన పండుగను జరుపుకోవడం ప్రారంభించారు. బద్రుద్దీన్ మహమ్మద్ రంజాన్ పండుగ సందర్భంగా 500 పైగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.